చెన్నైలో బండికి పెట్రోల్ అయిపోయి బాటిల్లో పెట్రోల్ పట్టించుకోవాలంటే ఇంత కష్టపడాలా? అసలు మ్యాటర్ ఏంటంటే నేను 1 మంత్ తర్వాత అయితే చెన్నైకి అయితే వెళ్తున్నా కాలేజ్కి. కాలేజ్ స్టార్ట్ అయ్యి 4 రోజులు అయితే ఇప్పుడు వెళ్తున్నా కాలేజ్కి. అయినా ఇంట్లో ఉంటానంటే మా అమ్మ అట్ల కాడితో వాత పెడతానని మా నాన్న నరుకుతా అన్నాడు. అయిపోయింది, నాకు కథం, నాకు ఇష్టం లేదు. నేను ఎప్పుడు చెన్నైకి వచ్చినా పినాకిని ట్రైన్ ఎక్కుతాను. నార్మల్ గా బ్రెత్తులు ఉంటాయి, ఈసారి చైర్లుగా మార్చారు. నాకున్న చైర్ ఎలా వచ్చిందో చూడండి, సేల బయటకు వచ్చి ఊరికే గుచ్చుకుంటా ఉంది. నా దరిద్రం గురించి తెలిసిందే కదా. అన్ని సీట్లు బాగున్నాయి, నేను కూర్చున్న సీటు తప్ప. సమోసా బాబాయ్ వచ్చి సమోసే అంటుంటే సమోసాలు తీసుకున్నా. చెన్నైకి అయితే వచ్చేసి ఇంకా మా రూమ్ దగ్గర తెలుగు హోటల్ అయితే ఒకటి ఉంది, హైదరాబాద్ దోశ అని చెప్పి. ఇంకా అక్కడికైతే వెళ్ళిపోయా. ఈ రోజు నెల్లూరులో ఉండి రావడంతో నెల్లూరే గుర్తొస్తా ఉండింది. నెల్లూరు ఫుడ్ నెల్లూరు. ఇంకా అక్కడికి రాగానే నెల్లూరు కారం దోశ అని అయితే ఉంది, అదైతే ఆర్డర్ ఇచ్చేసా. కారం దోశలో అక్క కేజీ కారం వేసింది. ఇంకా తినలేక చచ్చిపోయా. తినేసి రూమ్కి వెళ్దాం అని చెప్పి బండి స్టార్ట్ చేస్తే బండి స్టార్ట్ కాలేదు, ఎందుకంటే దాంట్లో పెట్రోల్ హోగయా. ఇంకా ఇంకో బైక్ వేసుకొని ఒక బాటిల్ తీసుకొని అయితే పెట్రోల్ బంక్ అయితే స్టార్ట్ అయ్యాం పెట్రోల్ పట్టించుకుందామని. ఫస్ట్ ఒక పెట్రోల్ బంక్ పోతే బాటిల్ పెట్రోల్ పట్టమంటే పట్టం వెళ్ళిపోండి అన్నారు. సరే మీరు పట్టకపోతే ఇంకెవరు పట్టరా మాకు అని చెప్పి ఇంకో పెట్రోల్ బంక్ పోతే వాడు పోస్టర్ గానే వేస్తున్నాడు పట్టం అని చెప్పి. ఇంకేం చేయాలి అర్థం కాక ఒక పెట్రోల్ బంక్ లో కన్నా అడిగితే ఒక దగ్గర పడతారు అని చెప్పాడు. ఇంకా అక్కడికైతే వెళ్ళాము. ఎట్ట ఫైనల్ గా వీలైతే పెట్రోల్ పట్టారు. ఓ మై గాడ్, ఆ బాటిల్ పెట్రోల్ కోసం ఈ బండిలో ఉన్న పెట్రోల్ గా కానుక్కున్నాం. కానీ ఎవరైనా చెన్నైకి వస్తే మీ బైకుల్లో కారుల్లో పెట్రోల్ ఫుల్ గా ఉండేటట్టు అయితే చూసుకోండి, చాలా ఇబ్బంది పడతారు. సరే మరి యూట్యూబ్ లో సబ్స్క్రైబ్ చేసుకొని ఇన్స్టాలో ఫాలో చేసుకోండి. బై బై, టాటా.